ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మామిడి తాండ్ర అనమాట, తయారు చేశాను అనమాట ఫ్రెండ్స్. నేను ఈ షార్ట్స్ కూడా పెట్టాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, షార్ట్ వీడియోస్లో కూడా పెట్టానమాట దీని యొక్క గ్రేవీ. ఇది కనుక మీకు నచ్చినట్లయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటంటే ఇది మొత్తం 4 కాయలు తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది 4 కాయలు తీసేసుకుని, అంటే బాగా పండిపోయిన కాయలు కదనమాట ఫ్రెండ్స్. ఇది అయితే ఏంటంటే వాటిని తీసుకుని ముక్కలు కట్ చేసేసి నేను మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. మిక్సీ పట్టేసి ఏం చేశాను అంటే మెత్తగా దీన్ని ఏంటంటే ఒక 10 నిమిషాల పాటు ఉడికించాను అనమాట ఫ్రెండ్స్. అందుట్లో ఏంటంటే ఒక చిన్న కప్పుడు షుగర్ వేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది షుగర్ వేసిన తర్వాత ఇదంతా కూడా ఉడికిన తర్వాత బాగా ఆరబెట్టేసి ఫ్రెండ్స్, నేను అంటే నైట్ పూట చేశాను అనమాట. మార్నింగ్ లేసి ఏం చేశానంటే 2 డేసే నేను ఎండబెట్టాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఎండబెట్టేస్తే దేనికి దానికి లేయర్గా వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేస్తే దీన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా అనమాట. ఇది ఈ సమ్మర్ సీజన్లోనే దొరుకుద్ది కాబట్టి ఇది ఈ టైంలోనే బాగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆంధ్ర సైడ్ ఎక్కువ బాగా ఇష్టపడి తింటారన్నమాట. ఇది మామిడి తాండ్ర ఒకటి, తాటి తాండ్ర ఒకటి ప్రతి ఒక్కరు కూడా తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా బయట చేసి అమ్ముతారన్నమాట. కానీ ఏంటంటే ఇది నేను ఓన్గా చేసింది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది దాని పైన అంతా కూడా తొక్కంతా తీసేసి, అంటే మామిడికాయ పైన అంటే గట్టికాయ అయితే, అంటే పండుకాయ పచ్చికాయ కూడా కాదు ఫ్రెండ్స్. అది ఉడకబెట్టేసి ఈ విధంగా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక ప్లేట్ తీసుకొని ఉడికిచ్చేసి ఆరబెట్టిన తర్వాత ఫ్రెండ్స్, అది బాగా ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దాని మీద ఏంటంటే నూనె కానీ లేదంటే నెయ్యి కానీ లేకపోతే డాల్డా కానీ రాసేసి దాని మీద ఈ ఉడికిచ్చేస్తుంది ఆరిపోయి ఉన్న మామిడికాయ పేస్ట్ ఉంటుంది కదా, అది మొత్తం అంతా కూడా ప్లేట్ మొత్తం దాన్ని సర్దేసి అది 2 డేస్లో ఎండిపోయింది కాబట్టి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి పెట్టారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.